యాహ్! ఇక్కడ 2 ఫ్లాగ్‌ల మధ్య నన్ను హోస్టింగ్ కూడా పెట్టారు. అట్‌లీస్ట్ ఎలాగో ట్రంప్ గారు రాలేదు. దీని అన్నిట్లో నేను ఒక ట్రేడ్ నుంచి వస్తది. అండ్ దానికి ఒక ఇదే ప్రూఫే ఏంటంటే థియేట్రికల్ రైట్స్ రాజు గారు తీసుకోవడం. ఆయన టచ్ చేసిన సినిమా ఏదైనా సరే అది గోల్డ్ మైనే. అది మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా గోల్డ్ మైన్ అవ్వబోతుందని ఆయన ముందే యాంటిసిపేట్ చేశారు. సో అది థియేట్రికల్ రైట్స్ ఆయన తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మాలాంటి ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ అండి. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా మేము దాంట్లో పార్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ అలాగే దీని మిగతా బిజినెస్ అది కూడా చాలా ప్రాస్పెక్టివ్గా క్లోజ్. ఇప్పుడు జీ వాళ్ళే మ్యూజిక్ తీసుకున్నారు, అది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసాము. అండ్ ఓటీటీ డీల్ కూడా లాక్ అయిందండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న సినిమా యాంటిసిపేషన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత పాజిటివ్గా బజ్ క్రియేట్ అవుతుంది అని అంటే ఫస్ట్ మీ మీడియా నుంచి, తర్వాత ట్రేడ్ నుంచి, ఇలాగా నెక్స్ట్ ఆడియన్స్కి కూడా త్వరలో రీచ్ అవ్వబోతుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ May 1st. రాజు గారు చెప్పినట్టు విత్ కండిషన్స్ అప్లై. అన్నీ అనుకున్నట్టు జరిగితే May 1st థియేటర్స్లో కలుద్దామండి. ఇంకా ప్రమోషన్స్లో భాగంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాము. సాంగ్స్ కొన్ని ఉన్నాయి రిలీజ్ చేయాల్సినవి, అలాగే ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. సో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భానుకిరణ్ గారు. చాలా ప్రమోషన్స్ చేయండి. బట్ ఇలాంటి ప్రమోషన్స్‌లో నన్ను మళ్ళీ కశ్యప్ గారితోనే మాట్లాడుకోవాలి. ఇదంతా మీకోసమే డిజైన్ చేశాడు కశ్యప్. ఏంటండి లాస్ట్‌లో వీఎఫ్ఎక్స్‌తో ఒక ఫోటో తీసుకోవడమా?